హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే స్కాలప్ కాలర్ నెక్ డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. 3 ఇంచెస్కి ఒక క్లాత్ తీసుకున్నాను. నెక్ లెంత్కి 3 ఇంచెస్ వచ్చింది. లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. స్కేల్తో కింద వైపున ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అలాగే పై వైపున 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత ఆ లైన్ 2 లైన్స్కి మిడిల్లో ఒక క్యాప్ని యూజ్ చేసి రౌండ్గా స్కాలప్ మోడల్లో డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేనైతే లైన్ డ్రా చేసేసుకున్నాను. తర్వాత నేను విక్స్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను స్కాలప్ నెక్ డిజైన్ చేసుకోవడానికి. మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే విక్స్ తీసుకున్నాను. దాంతో కొంచెం రౌండ్గా షేప్ ఇచ్చుకొని డ్రా చేసుకుంటూ క్లాత్ మొత్తం అలాగే డ్రా చేసుకోవాలి. నేను పేపర్ క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు, నెక్ కదా స్టిఫ్గా ఉన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని నేను క్యాన్వాస్ లేకుండా డైరెక్ట్గా క్లాత్ మీదే స్టిచ్ చేస్తున్నాను. ఇలాంటి మోడల్స్ వచ్చేసి టాప్ అండ్ ప్యాంటు కాంట్రాస్ట్ కలర్లో వస్తే బాగుంటుంది. టాప్ వచ్చేసి వేరే కలరు, నెక్ డిజైన్కి ప్యాంట్ కలర్ వేస్తే లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. నాకైతే ప్యాంటు టాప్ వేరే వేరే కలర్స్లో వచ్చింది. టాప్ వచ్చేసి వైట్ కలర్లో, అలాగే ప్యాంట్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది. అందుకని నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను నెక్కి డిజైన్ చేయడం కోసమని. సో నేను స్కాలప్ది కాలర్ నెక్ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను. చూసారు కదా, క్లాత్ మీద అయితే అలాగా నీట్గా రౌండ్ షేప్లోనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయిందంటే చూడడానికి అంతగా బాగుండదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నిదానంగా స్టిచ్ వేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర అలాగా నీట్గా ఉంటే బాగుంటుంది. కార్నర్స్ దగ్గర అటు ఇటు జరుపుకుంటూ నిదానంగా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేసి, చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టాను కదా, అవైతే తీసేసాను. ఇప్పుడు కార్నర్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కార్నర్స్ దగ్గర కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కార్నర్స్లో చూసారు కదా, సిజర్తో టక్స్ అయితే పెట్టుకున్నాను. రైట్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. సో టక్స్ పెడితే మనకి ఈజీ ఉంటుంది. ఇటువైపుకి అయితే ఫోల్డింగ్ ఉంది కదా, టర్న్ చేసేస్తున్నాను నీట్గా. చాలా నీట్గా అయితే వచ్చింది. కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు, లేకపోతే పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, నీట్గా ఉంటుంది. నేనైతే స్టిచ్ వేసేసి ఐరన్ చేసేసాను. ఐరన్ చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు డ్రెస్కి అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా, కాలర్ నెక్కి ఎలాగైతే మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో దీనికి అలాగే తీసుకోవాలి. కార్నర్స్ దగ్గర మనం ఇలాగా నీడిల్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి ఉంచేసి పాదం లేపి కొంచెం ఇటువైపుకి తిప్పి మనం స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఎక్కడైతే కార్నర్ వస్తుందో అక్కడ నీడిల్ని లోపలికి ఉంచుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే అలాగే స్టిచ్ వేసేస్తున్నాను. దీనికి వచ్చేసి కాలర్ కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఏం పర్వాలేదు. అటాచ్ చేయడం అయితే అయిపోయింది. అటాచ్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం కార్నర్స్ దగ్గర టక్స్ ఇచ్చాను. ఇటువైపుకి తిప్పి లోపలికి ఇలాగా వేసాను అనమాట. లోపలికి ఫోల్డ్ చేసేసి పైన వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి పైన స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఖర్చు కూడా కనపడకుండా స్టిచ్ వేసేసుకోవచ్చు. అది ఎలాగో ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను కట్స్ లోపలికి వెళ్ళేలాగా ఏమీ స్టిచ్ చేయటం లేదు. పైన సింపుల్గా ఒక స్టిచ్ వేసేస్తున్నాను అంతే. చూసారు కదా, పైన స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. కాలర్ నెక్ అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా స్కాలప్ కాలర్ నెక్. డ్రెస్ వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వచ్చింది, డీసెంట్ లుక్. ప్యాంట్ కలర్ యూస్ చేసాం కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని అందులోనే తీసుకున్నాను. 280 అలా పడింది నాకు ప్రైస్ వచ్చేసి. క్లాత్ అయితే ప్యూర్ కాటనే వచ్చింది, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. ప్యాంట్ క్లాత్ కూడా లైనింగ్ వేయాల్సినంత పని లేదు, చాలా బాగుంది, నీట్గా వచ్చింది.
టాప్కి వచ్చిన ఫ్యాబ్రిక్ కూడా బాగానే మందంగానే వచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది. స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. ఇలాగ నేను వీడియోలో అయితే స్లోగా చూపిస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, అర్థం కాదు. అందుకనేసి నేను స్లోగా చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి, చాలా బాగుంది లుక్ అయితే.